హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 59వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. విషయా వినవర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వారి నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండెను. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. స్థితప్రజ్ఞుడు కానివాడికి విషయాదులు అనిపించకపోయినా సరే విషయ వాసన లోపల ఉంటాయి. వాసనలు అంటే ఆలోచనలు, సంస్కారాలు. ఎన్నో జన్మల నుంచి ఈ కర్మ వాసనలు ఆయనలో ఉంటాయి. కానీ స్థితప్రజ్ఞుడికి మాత్రము వాసన రహితమవుతుంది. ఎవరైతే విషయాదులందు ఆచరించకపోయినా సరే విషయ వాసనలు ఎవరైతే లేకుండా చేసుకుంటారో, విషయ వాసనలు అంటే ఆలోచన, మనసులో ఆలోచన రాకూడదు. ఆలోచన వచ్చిందంటే మనం పనిచేస్తాం. ఆలోచన రహితంగా ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు. ఆ స్థితప్రజ్ఞుడికి ఏం చేస్తారంటే విషయాలు శబ్దస్పర్శాదుల విషయాలు అనుభవించకపోయినా ఎప్పుడో చేసినటువంటి విషయ ఆలోచనలు మనకి లోపల ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్లో మనకి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఆ ఆలోచనలే మనకి బయటికి మనకి సబ్ కాన్షియస్ మైండ్లో ఆలోచన రూపంగా మనకి బయటకు వస్తాయి. ఆలోచన ఏ విధంగా మనకు ఆలోచనలు ఉన్నాయో, చెడు ఆలోచనలు కానీ మంచి ఆలోచనలు కానీ ఉన్నాయో, ఆ ఆలోచనలు బట్టి మన కర్మ చేస్తాం. దాని తాలూ ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఇక్కడ పరమాత్మ ఏం చెప్తాడంటే, స్థితప్రజ్ఞుడు విషయాలు అనుభవించకపోయినా విషయ వాసనలు ఉంటాయి. ఆ విషయ వాసన ఎలా పోతాయి? పరం దృష్ట్వా నివర్తతే. రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే. పరమాత్మ స్థానం పొందిన వాడికి మాత్రమే విషయ వాసనలు పోతాయి తప్ప విషయాలు అనుభవించడం మానేసినా సరే, విషయాలు మనం ఆచరించకపోయినా సరే, విషయాలు మనం లేకపోయినా సరే విషయ వాసనలు మాత్రం ఉంటాయి. విషయాలంటే శబ్దస్పర్శ చూచాము, విన్నాము, మాట్లాడాము, అవన్నిటి కూడా విషయ వాసనలు. దంతాలకు శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేవి కూడా మన మనసులో ఉంటాయి. అవి ఎప్పుడైతే ఆ శబ్ద వాసనలు ఎప్పుడు పోతాయో ఆయన స్థితప్రజ్ఞుడు, ఆయనే జ్ఞాని, ఆయనే మహాభక్తుడు అని పరమాత్మ తెలియజేశారు. ఆయనే సమాధి స్థితిలో ఉన్నట్టుగా లెక్క అని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.